నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమావేశం. హాజరైన కేటీఆర్, ఎమ్మెల్యేలు. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి కడియం పదవులు పొందారు. శ్రీహరి రాజీనామా ఆశ్చర్యం కలిగించిందన్న వినయ్ భాస్కర్. దేవినేని ఉమాకు ఎన్నికల అదనపు బాధ్యతలు అప్పగించిన అధిష్టానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ అరెస్ట్, కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ మండీలో రోడ్ షో. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. రోజురోజుకు పెరిగిపోతోన్న ఉష్ణోగ్రతలు. లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేకే, కడియం కుటుంబాలు హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేకే చేరికపై చర్చించారు. రేపో మాపో ఆయన సొంత గూటికి చేరడం ఖాయమైపోయింది. మాజీ మంత్రి కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపటి క్రితం కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై రేవంత్ చర్చించారు. ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్న కడియం శ్రీహరిని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. కడియం శ్రీహరి ఇంటికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, రోహిత్ చౌదరి, విష్ణుదాస్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కడియం శ్రీహరి కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని అన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండడం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు. రైట్, మనం విజువల్స్ ని స్వతంత్ర న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేకే, కడియం కుటుంబాలు హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? వరుసగా నేతలు ఎందుకు రాజీనామాల పట్టుబడుతున్నారు? ఇంకోటి, లోక్సభ ఎంపీ అభ్యర్థి ఖరారైన తర్వాతనే రాజీనామాల పర్వం అందుకుందా? రైట్,
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎంపీలు చేరికల ప్రవాహం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఎంపీలు రంజిత్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఇలా కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఈ రోజు ఎంపీ కేశవరావు, అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుత శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఆ చేరిక అనేది లాంఛనం అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం కేశవరావు తోటి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమావేశం కాగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కడియం మినిస్టర్ క్వార్టర్స్ లోని కడియం శ్రీహరి ఇంటికి చేరుకొని అక్కడ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. ఇక రాబోయే రోజుల్లో అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకుల సమక్షంలో అటు కేశవరావు, అదేవిధంగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా అధికారికంగా జాయిన్ అవ్వబోతున్నారు. ఇక మొత్తానికి తెలంగాణ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజకీయ ప్రచారాలకు బదులు రాజకీయ చేరికలు ఎక్కువగా తెలంగాణలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్ అనేది తగులుతూ ఉంది. కొద్ది రోజుల నుండి అంటే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలందరూ అదేవిధంగా టికెట్ ఎంపీ అభ్యర్థి లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించిన వాళ్ళు కూడా పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగ్గుతుంది. ఇక ఎంపీలు అదేవిధంగా బీఆర్ఎస్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అనేది బీఆర్ఎస్ కి దూరం అవుతుంది. ఇది వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇంతమేర ప్రభావం చూపిస్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో మనకి తేలుతుంది. మే 13న మనకి అటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు 15 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 14 లోక్సభ స్థానాలని గెలుచుకోవాలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎంపీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో తుకుగూడ సభా వేదిక లేదా ఢిల్లీలో వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినాయకుల సమక్షంలో కేశవరావు గాని, అదేవిధంగా కడియం శ్రీహరి, మిగిలిన సీనియర్ నేతలందరూ కూడా ఒకేసారి జాయిన్ అయ్యే అవకాశము ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏఐసిసి ఇన్ఛార్జ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అందరూ కూడా కడియం శ్రీహరి నివాసంలోనే సమావేశమైన ప్రస్తుతం సమావేశం ముగిసింది. ఇక డేట్ మాత్రమే అంటే ఏ డేట్ అనేది జాయిన్ అయ్యే డేట్ మాత్రమే మిగిలింది. మొత్తానికి వరుసగా అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరడంతో అటు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ గా ప్రతి నియోజకవర్గంలో తన క్యాడర్ ని కోల్పోతుంది. ఇక ఇక్కడి నుంచి అంటే గెలిచిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళందరూ అటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడంతో అటు బీఆర్ఎస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే కేసీఆర్ ని ఇలా ద్రోహపు చర్యలతో ఎదుర్కోలేరు, ప్రజలు రాబోయే రోజుల్లో వారికి బుద్ధి చెప్తారంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా వాళ్ళు చెప్తున్నది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ చెప్పేది ఒకటే, అభివృద్ధి. వచ్చే 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అధికార పార్టీలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే తాము కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నామంటూ కూడా ఎంపీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా అభ్యర్థిగా తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు. అట్లా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ అదే చెప్తున్నారు, అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ లోకి వెళ్తున్నామని చెప్తున్నారు. విశాల్, వరంగల్ ఎంపీ స్థానం కావ్యకు దాదాపు ఖరారైనట్టేనా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎంపీ టికెట్ ని అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యని అక్కడి నుంచి పోటీ చేయాలని అభ్యర్థిని ప్రకటించినప్పటికీ నేను పోటీ చేయట్లేదని కడియం కావ్య ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. దీంతో ఇప్పటికే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అటు కడియం శ్రీహరి కుటుంబం మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎన్నో పదవులు ఇచ్చింది, అయినప్పటికీ వాటన్నిటిని ఎగ చేయకుండా దళితులని ఈనాడు కూడా దళితులని పైకి తీసుకురాని నాయకుడు రాజకీయ విలువలకి పరాకాష్ఠగా మారుతున్నారు అంటూ కూడా నాయకులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఈ కడియం శ్రీహరి కుటుంబం మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎంపీ వరంగల్ నుంచి ఎంపీగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బరిలోకి దిగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకి సమాచారం అందించారు. ప్రస్తుతానికైతే
తెలంగాణ వ్యాప్తంగా ఈ చేరికల ప్రభావం అనేది వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది మనకు రాబోయే రోజుల్లో తేలుతుంది. విశాల్ నిన్న కేసీఆర్ దగ్గరికి వెళ్లారు, ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నిన్న కేసీఆర్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంటే దీని పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటోంది? రైట్, ముఖ్యంగా ఎప్పుడైతే ఈ చేరికలు అనేవి అంటే అధికార కాంగ్రెస్ పార్టీలోకి అటు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా చేరబోతున్నారని తెలుసుకున్న వెంటనే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ వాళ్ళని బుజ్జగింపే ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నారు. స్వయంగా తానే కేశవరావు తోటి మాట్లాడినప్పటికీ కూడా అవేమీ లెక్క చేయకుండా ఎంపీ కేశవరావు కానీ అదేవిధంగా కడియం శ్రీరామ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారు. అంటే అటు బుజ్జగింపులు చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా మనుగడ లేదు, బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఎటువంటి మనుగడ ఉండదు అని వాళ్ళు భావించి, అదేవిధంగా కొంతమంది అభివృద్ధి అని చెప్తున్నారు, మరికొంతమంది ఇక బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, ఇంకొంతమంది తమ గుర్తింపు ఇవ్వలేదు అన్నట్టు కొన్ని వాళ్ళ విషయాలను పరిగణలోకి తీసుకొని కార్యకర్తలతోటి చర్చించి కార్యకర్తల ఇష్టానుసారమే తాము కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పార్టీ అధినాయకుడు కేసీఆర్ బుజ్జగింపులు చేసిన, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ బుజ్జగింపులు చేసినప్పటికీ కూడా అవేవి ఈ చేరికలను మాత్రం ఆపలేకపోతున్నాయి. ఇది లోక్సభ ఎన్నికల ముందు ఇది బీఆర్ఎస్ ఒక గట్టి దెబ్బగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేయడం, ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోవడం, ఇవన్నీ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి దెబ్బగానే ఉంటుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ వచ్చే 17 లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో ఒక్క సీట్ అయినా గెలుస్తుందా అనే ఒక సందిగ్ధం కూడా ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కి మాత్రమే ఒక పెద్ద పోటీ అనేది ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో దీని ప్రభావం, ప్రస్తుతం చేరికల ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది మనకి తేలనుంది. శ్రీదేవి, విషయాలు అంటే ఈ నెల 30న అంటే రేపు జాయిన్ అవుతారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. లేకపోతే కాంగ్రెస్ బహిరంగ సభ తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో చేరే అవకాశాలు అప్పుడు ఏమైనా ఉంటాయంటారా? తప్పకుండా. ఇప్పటికే హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి 30న కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ లోకి పార్టీలోకి వెళ్తారన్నట్టు కూడా సమాచారం వస్తుంది. ప్రస్తుతానికైతే తుక్కుగూడ సభ ద్వారా జనజాతర సభకు పిలుపునిచ్చింది. 6 లేదా 7న తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాల్సిందిగా కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 5 గంటల గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతోటి ఈరోజు గాంధీ భవన్ లో మీటింగ్ కూడా ఉంది. ఈ మీటింగ్ లో తుక్కుగూడ సభలో వ్యవహరించాల్సిన విషయాల మీద కూడా చర్చ జరుగుతుంది. నాయకులందరినీ ఒకేసారి ఆ సభలో జాయిన్ చేసుకోవాలా, లేదా ఢిల్లీలో వెళ్ళి అక్కడి నుంచి జాయిన్ చేసుకోవాలా, ఎక్కడ జాయిన్ చేసుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కొంతమందిని జాయిన్ చేసుకోవాలి. వీటన్నిటి మీద కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో జరిగే మీటింగ్ లో, పార్టీ అంతర్గత మీటింగ్ లో మనకి పూర్తి క్లారిటీ వస్తుంది. శ్రీదేవి. తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమావేశం జరిగింది. లోక్సభ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబిత, అరికెపూడి గాంధీ, కాళే యాదయ్య హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఖచ్చితంగా పార్టీకి ఈరోజు ఒక్కరొక్కరికి మీకున్న కసి ఏంటో మాకు కింద తెలుసు. ఇంకొకటి ఏంటంటే నాకు బాధేసుగా ఉండి కార్యకర్తల కష్టం మీద, కేసీఆర్ గారి నాయకత్వం మీద, పార్టీ గుర్తు మీద గెలిచి అవతల పోయిండ్రు వీళ్ళందరూ. కార్యకర్తలను తక్కువ అంచనా వేసి ఇడైతే ఓడిపోతామేమో, అక్కడ పోతే నేను గెలుస్తామేమో అనుకుంటా ఉన్నారు. కార్యకర్తల శక్తి అనేది చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మనం తక్కువ వేస్తున్నారు, మన కార్యకర్తలందరినీ మన శక్తిని తక్కువ వేస్తున్నారు.
మన నాయకుల శక్తిని తక్కువ వేస్తున్నారు. కేసీఆర్ గారు ఏంటి, కేసీఆర్ గారి సైన్యం పని ఎట్లుంటుందని ఖచ్చితంగా చేసి చూపిద్దామని మీకు అందరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ పరిగి, వికారాబాద్, తాండూరుకైతే జ్ఞానేశ్వర్ గారికి చాలా పరిచయాలు ఉన్నాయి. మనం అందరం కొంత వాళ్ళందరినీ మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ వెళ్ళనుకుంటారు. గాంధీ గారితో ఎప్పుడు నేను కొట్లాడుతుంటే కేటీఆర్ గారు షేర్లింగంపల్లి వచ్చినప్పుడల్లా గాంధీ గారికి కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తుంటే అన్ని డబ్బులు తీసుకొచ్చి అన్ని డెవలప్మెంట్ అంతా షేర్లింగంపల్లి చేశారు ఏంటండి మంత్రి గారు అని గొడవ పడుతుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్లు, ఆ స్కైవేలు అవన్నీ చూస్తూ, అండర్ పాస్లు చూస్తూ ఉంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి అసలు హైదరాబాద్ అయినా అన్నారంటే అది ఎవరి గుర్తింపు, ఎవరి అభివృద్ధి? కేసీఆర్ గారు చేసింది, కేటీఆర్ గారు చేసింది కదా. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు చిల్లర రాజకీయాలు, చిల్లర మీడియా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్కి విశ్వనగరంగా గుర్తింపు వచ్చినట్టు ఇంత బాగా చేసుకున్నామంటే డెఫినెట్గా దాని వెనకాల కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి ఆచరణ, స్థానిక శాసనసభ్యుల సహకారంతో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు షేర్లింగంపల్లి కానీ, రాజమ్మ నగర్ కానీ, మహేష్ కానీ మంచి మెజార్టీతో గెలిపించున్నారు. మాకు వచ్చిన రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని మల్కాజ్గిరి ఆ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రజలను కోరారు. మల్కాజ్గిరి పరిధిలోని నిజాంపేటలో ఉదయం వాకర్స్తో మాటామంతి నిర్వహించారు. మరోసారి బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోదీ హయాంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. అనంతరం కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈటెల రాజేందర్తో చెప్పారు. తుని నియోజకవర్గంలో యనమల సోదరుల మధ్య గ్యాప్ అంతకంతకు పెరుగుతుందా? ఒకప్పుడు అన్న యనమల రామకృష్ణుడు మాట జవదాటని యనమల కృష్ణుడు అన్నకు దూరంగా ఉంటున్నారా? కృష్ణుడు వర్గాన్ని దివ్య దూరంగా పెట్టడమే వారి మధ్య విభేదాలకు కారణమయ్యాయా? అసలు తుని టీడీపీలో ఏం జరుగుతోంది చూద్దాం. కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా నడిచింది. తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గ బాధ్యతలు సోదరుడు యనమల కృష్ణుడు చూసుకునేవారు. అయితే 2009 ఎన్నికల్లో యనమల రామకృష్ణుడు ఓటమి పాలైనప్పటి నుంచి యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన ఓటమి పాలయ్యారు. ఇక రానున్న ఎన్నికల్లో కూడా యనమల కృష్ణుడికి టికెట్ దక్కలేదు. పైగా టికెట్ విషయంలో విభేదాలు రావడంతో వాళ్ళిద్దరూ కొంతకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అయితే కృష్ణుడు తనకు ఈసారి కూడా అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. దీంతో అధిష్టానం కుదరదని చెప్పడంతో యనమల కృష్ణుడు మిన్నుకుండిపోయారు. అయితే యనమల కృష్ణుడిని చంద్రబాబు పిలిపించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. తర్వాత కృష్ణుడు కుమార్తె దివ్య గ్రామాలు తిరుగుతూ టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారాలు నిర్వహించారు. యనమల దివ్య విజయం కోసం అన్నదమ్ముల ఇద్దరు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే యనమల కృష్ణుడు వర్గాన్ని దివ్య దూరం పెడుతూ వస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణుడికి అనుచరుడిగా ఉన్న శేషగిరిని దివ్య దూరంగా పెట్టడంతో యనమల కృష్ణుడు మళ్లీ అసంతృప్తి వెలుబుచ్చినట్లు సమాచారం. అంతేకాదు తన వర్గాన్ని యనమల రామకృష్ణుడు కూడా పక్కన పెట్టారని, యనమల కృష్ణుడు వైసీపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాను పార్టీ మారడం లేదని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించారు యనమల కృష్ణుడు. ఇక ఈ మధ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా వార్తలు షికారులు చేస్తున్నాయి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు యనమల దివ్య. మొత్తానికి యనమల సోదరుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరి ఎన్నికల నాటికి ఈ విభేదాలు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి.